అన్న నమస్తే అన్న, మీ పేరు? సునీల్ కుమార్ గుప్తా. ఏం చేస్తుంటారన్న మీరు? నేను వెండి సామాన్లు పాలిష్ పెడుతూ ఉంటాను. మరి వికలాంగుల విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వికలాంగత్వాన్ని బట్టి 6,000 నుంచి 15,000 వరకు కూడా పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? ఇతర రాష్ట్రాల నుంచి చూసుకొని మన రాష్ట్రం కూడా చూసుకుంటుంటే ఖర్చులు కానీ ప్రొవిజన్స్ కానీ మనం డైలీ వచ్చే రెంటల్స్ కానీ కరెంటు బిల్లులే కానీ దాన్ని బట్టి ఆయన కూడా ఒక అడుగు ఆలోచించి వికలాంగుడు కూడా తన ఉపాధి కలగకపోయినా తను ఏ విధమైన చదువుకోకపోయినా ఈ పెన్షన్ ద్వారా కొంత మేరకు అవకాశం కలుగుతుందని చెప్పి చాలామంది రేత్రిపూట భోజనం చేయకుండా పగలు మాత్రమే భోజనం చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఈయన పెన్షన్ పెంచిన దాన్ని బట్టి ఒకవేళ రేత్రిపూట కూడా కొంచెం ఒక ముద్ద తినే అవకాశం ఉంటుంది. అలా ఈయన పెంచినందుకు మాకు కూడా సంతోషంగానే ఉంది. అలాగే మరి గతంలో ఇచ్చిన 3,000 పెన్షన్ 6,000 చేయడం కానీ, వికలాంగత్వాన్ని బట్టి 15,000 రూపాయల వరకు కూడా పెంచడం కానీ, అసలు మీ ఆర్థిక స్తోమతను ఏ విధంగా దీని మీద దోహదపడుతుంది అంటూ ఉంటారు ఈరోజు గతంతో పోలిస్తే ఆయన పెంచితే బాగుండే. ఆయన పెంచలేదు. జగన్ గారు పెంచలేదు, కరెక్టే. అయితే ఈయన పెంచారు, ఈయన అర్థం చేసుకున్నారు. ఓకే, ఎవరైతే మాకు మా బాధలు అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. దాన్ని బట్టి మేము ముందుకు వెళ్ళగలుగుతాం. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు మీ కొరకు ట్రైసైకిల్స్ ఇచ్చారని చెప్పేసి కానీ, మోటార్ సైకిల్స్ ఇచ్చారని చెప్పి కానీ జరిగిన విషయం మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా న్యాయం చేశారు అసలు వికలాంగుల విషయంలో గత 5 సంవత్సరాల్లో? కొంతమందికి న్యాయం చేశారు, కొంతమందికి అర్హులు అని వాళ్ళకి అందరికీ న్యాయం చేశారు. ఇంకా కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళల్లో 10th క్లాస్ చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, అసలు జీవనం లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ర్యాపిడో ద్వారా జీవనం ఉపాధి పొందుతున్నారు. దానివల్ల ఈయన కూడా కొంచెం అవకాశం ఇస్తే చదువుకోలేని వాడు ఉన్నారు. ఇప్పుడు బండి వేసుకొని ర్యాపిడో తిరుగుతాడు, రోజుకి కనీసం 400 పోయినా 600 మిగులుతుంది. ఆ 600తో తన జీవనం గడుపుతాడు. అలా కూడా అవకాశం ఉంటుంది ఆయన బండి ఇవ్వగలిగితే. అంటే 10th క్లాస్ లేదు, ఇంకోటి అసలు ఒక్కోసారి చెయ్యి పనిచేయదు, ఒక్కో కన్ను పనిచేయదు, కొన్ని అవయవాలు పనిచేయవు. కొన్ని విషయాల్లో కొంచెం ఆయన మా గురించి దయించి కొంచెం ఆలోచించి పెద్ద మనసు చేసుకొని కొంతమందికైనా ఆయన చేయగలిగితే మరీ మంచిదే. చంద్రబాబు న్యాయం చేయగలుగుతారంటారా? వికలాంగులు చేస్తారు. నమ్మకం ఏంటి మీకు అసలు? అంటే గతంలో ఆయన చేసిన తీరుని బట్టి ఆయన ఆలోచనలను బట్టి చాలా వెనక్కి ముందుకి కాకుండా ఇలాంటి వ్యక్తికి చేయడం వల్ల ఉపాధి కలుగుతుంది అనే డెసిషన్ ఆయన దగ్గర ఉంది. అందుకని మాకు కొంత ధైర్యం ఆయన చేస్తారనే.